హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. సో ఆ రోజైతే మార్నింగ్ మేము లేచేటప్పటికి 5:30 అయింది. సో మేము లేచేటప్పటికి అందరూ స్టార్ట్ చేశారనమాట భోగి మంట. సో ఇంకా మేము లేచి ఫస్ట్ అయితే భోగి మంట అయితే స్టార్ట్ చేసేసాము. సో చిన్న పాప నిద్రపోతుంది అండ్ స్ఫూర్తి అయితే అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంది. సో నేను మా ఆయన మాత్రం ఇద్దరమి చిన్నగా భోగి మంట అయితే వేసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ భోగి మంట వేసేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాం అనమాట. లేచేటప్పటికి 7 అయింది. మేము లేచేటప్పటికి మొత్తం తెల్లారిపోయి అందరు ముగ్గులు కూడా వేసేసుకున్నారు. సో ఇంకా నేను ఫాస్ట్గా లేచి బయటంతా చిమ్మి ముగ్గేసేసాను అనమాట. ఇక్కడ నాకు ఈ కుక్కని చూసుకోవడం సరిపోయింది. నాకేమో కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టమో అంత భయం కూడా. సో దాని వెంట ఎక్కడ పైన పడుతుందా అని చెప్పి దాన్ని చూసుకుంటూ ముగ్గేసుకోవడం సరిపోయింది. సో ఇక్కడైతే నేను రంగులు అయితే ఏం వేయలేదు, జస్ట్ సింపుల్గా ఒక భోగి కుండ అయితే వేసేసాను. ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది అంటే ఫస్ట్ మనకు వచ్చేది ముగ్గులు అనమాట. ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు రంగులన్నీ వేయటము. సో నేనైతే నాకు బాగా ఇష్టం అనమాట ముగ్గేసిన తర్వాత మళ్ళీ దాని మీద రంగులు వేయటం. కాకపోతే ఈ ఇయర్ మాత్రం జస్ట్ సింపుల్గా వేసేసాను రంగులు వేయకుండా. సో ఇదే అనమాట మా ముగ్గు, నేను వేసిన ముగ్గు భోగికుండ. సో చుక్కలు లేకుండా వేసాను ఫస్ట్ టైం. ఏదో ఒకటిలే అని చెప్పి జస్ట్ అలా సింపుల్గా వేసేసాను. పొద్దున చాక్లెట్ తింటున్నావా? ఎవరిచ్చారు చాక్లెట్? అమ్మ ఇచ్చిందా? డాడీ కదా ఇచ్చింది. ఎవరిచ్చారు చాక్లెట్? సరే గోరింటాకు చూపినిది. వావ్ చాలా బాగుంది, భలే ఉంది. అమ్మది అమ్మది బాగుందా? ఏం చేస్తున్నావు? డాడీతో ఆచి వెళ్తావా ఇప్పుడు నువ్వు? గుడ్ మార్నింగ్. సో నా ముగ్గేయటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పని చేయాలన్నమాట. అమ్మా ఇంకా కొంచెం ఇక్కడ పని కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, వర్షం పడేలాగా. ఆ మూడ్ చూడు. గుడ్ మార్నింగ్ చెప్పు, నోట్తో చెప్పు. సో ఇంకా అదనమాట. స్ఫూర్తి అయితే ఇంక అక్కడే ఉంది, స్ఫూర్తి రాలేదు. సో మార్నింగ్ లేచి భోగి మంట వేసేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందా అక్క? నువ్వు వెళ్ళవా? మరి ఆమె ఏం తింటావు? ఏం దోశ తింటావు, పూరి తింటావా? పూరి వద్దు, దోశ తిను. దోశ లేదా? దోశ కావాలా, పూరి కావాలా? అండ్ ఇక్కడైతే పూర్వీని అలా బయటికి పంపించేసి ఇక్కడ వేడివేడిగా పాలు అయితే తాగుతున్నాను. పూర్వీ ఉంది అంటే తాగనివ్వదనమాట, ఆమె కూడా తాగాలంటది. సో ఆమెకు పాలు పడవు కాబట్టి నేను ఇలా దొంగతనంగా తాగాల్సి వస్తుంది, నేను కానీ స్ఫూర్తి కానీ. సో కొన్నిసార్లు పాపం అనిపిస్తుంది, కాకపోతే ఏం చేస్తాం, సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే అంటే వీక్లీ వన్స్ అయితే ప్రాబ్లం లేదు, కాకపోతే డైలీ తాగితేనే ప్రాబ్లం. అండ్ ఇక్కడ అయితే పూర్వీకి గోరింటాకు పెడుతున్నా అనమాట. సో నైట్ టైం పెట్టాను, మళ్ళీ మార్నింగ్ పెట్టమని చెప్పింది ఇంకో చేతికి. సో ఉంచుకుంటుందేమో అనుకుంటే నిమిషంలో తీసేసింది అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి మంగళగిరి పట్టు, ఇది తీసుకొని కూడా 1.5 year పైన అవుతుంది. సో ఇంతవరకు కట్టలేదనమాట. ఇంకా ఈ భోగి రోజైనా కట్టుకుందాము అని చెప్పి బయటకి తీసాను. సో బ్రౌన్ కలర్ అనమాట, ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ వేరే దాని మీదకి అంటే వేరే దాని మీద అయితే నేను ఈ శారీకి కొంచెం ట్రై చేశాను అనమాట ఎలా ఉంటుందా అని చెప్పి. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోలేదు. సో కొంచెం సిల్వర్ ఉంది అండ్ దాని మీద కొంచెం బ్రౌన్ కలర్ వర్క్ ఉంది కదా, మ్యాచ్ అవుతుందిలే అనుకున్నా. హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మాయి వాళ్ళ ఇంటికా? మరి నీ చైన్ ఏది? గాజులేవి? అది వేసుకున్నావా? అది ఎక్కడ దొరికింది నీకు? సో ఇప్పుడైతే అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. రవి ఊరు వెళ్తున్నాడు అనమాట. సో ఇంకా అక్కడ నన్ను వదిలిపెట్టేసి ఇంకా ఊరికి వెళ్తున్నాడు, నేనైతే వెళ్ళట్లా. సో ఇంకా నేను పిల్లలమి ఇక్కడ అనమాట ఈ సంవత్సరానికి.
అండ్ ఇక్కడైతే ఇంకా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ పూర్వి అయితే కలర్స్ చెప్తూ ఉంది. అండ్ ఈ ముగ్గుకి రంగులు మాత్రం స్ఫూర్తి చేసిందంట. ఆ పక్కన కైట్స్ అవి ఉన్నాయి కదా, అవి స్ఫూర్తి చేసిందంట. అండ్ ఇక్కడైతే దేవుళ్ళు ఇంకా ఊరేగింపుకి వచ్చేస్తారనమాట. ఇంకా పిల్లలు అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ బయట ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఎండలు కూడా ఏం లేవు. కాదులే పూర్వీచుడు హాయ్ చెప్పండి. నువ్వు వేసావా? ఇంకా నేను కూడా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఆ శారీ అంతా కన్వీనియంట్ అనిపించలేదన్నమాట. శారీ చాలా సాఫ్ట్గా లైట్ వెయిటెడ్ ఉంది, బ్లౌజే కన్వీనియంట్గా లేదు. ఇంకా అందుకే వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. బేబీయా? అక్క అక్క స్ఫూర్తిక వస్తుంది వస్తుంది వస్తుంది. జ్వరం వచ్చిందా? ఎందుకు వచ్చింది? డాడీ లేడని జ్వరం వచ్చిందా? డాడీని మిస్ అవుతున్నావా? తల్ల కొట్టుకున్నావా? దెబ్బలు పడతాయి నీకు. ఏ బ్యాడ్ గర్ల్, నువ్వు బ్యాడ్ గర్ల్. మా అందరివి బ్యాడ్ గర్ల్ బ్యాడ్ బాయ్ అని చెప్తుంది, తిండేమో గుడ్ గర్ల్ అని చెప్పుకుంటుంది. ఓకే ఓకే పూర్వి గుడ్ గర్ల్, అక్క బ్యాడ్ గర్లా? అక్క పేరేంటి? బాయ్. బాయ్ నేను బాయ్ నా నేను పేరు బాయ్. అక్క పేరేంటి చెప్పు. అక్క నీ గోరింటాకు చూపి. ఇదిగా చెప్పి నీది కూడా పండింది స్ఫూర్తి. మీ ఇద్దరి కంటే నాది బాగా పండింది. ఏ అమ్మది బాగా పండింది. ఎప్పుడైతే గోరింటాకు పెట్టుకున్నానో వర్షం పడిందా? బాయ్ చెప్పకూడదు, బాయ్ చెప్ప. నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. అమ్మ అడిగింది. అమ్మా 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 అమ్మా. నీకెవరు ఇష్టం చెప్పు. అమ్మా. నీకెవరు ఇష్టం? అమ్మ. అమ్మ ఇష్టమా? నాకు పూర్వి ఇష్టం. నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? అమ్మ. అమ్మా అమ్మా అమ్మా. నేను అడిగే అమ్మా. అమ్మ ఇష్టమా? అమ్మా 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 అమ్మా. ఓకే ఓకే. సరే డాడీ పేరు ఏం పేరు చెప్పు. డాడీ పేరు ఏంటమ్మా? నాన్న బుజ్జి నాన్న. బుజ్జి నాన్న. అమ్మ పేరు? అమ్మ పేరు? అమ్మ బుజ్జి. అమ్మ బుజ్జి. బాయ్ బాయ్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. బాయ్. అమ్మా అమ్మా. సో ఇంకా పూర్వీకి ఫీవర్గా ఉందని చెప్పి ఇంక ఇంటికైతే వచ్చేసాను. కొంచెం దగ్గు అయితే ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. సో పూర్వి అయితే పడుకుంది. సో రవి లేనప్పుడల్లా ఫీవర్ వస్తుంది అనమాట, కొంచెం దిగులు పెట్టేసుకుంటుంది. ఇది 3rd టైం రావటం. సో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే, అందరం కలిసే వెళ్తాము. సో రవి మోస్ట్లీ ఇంకా అంటే ఓకే ఇట్లా రైమ్ చెప్దు ఇట్లా పూర్వి. సో ఇంకా అయితే వెళ్ళి ఫస్ట్ పడుకోవాలి. అండ్ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉందనుకున్నాం కానీ కోకోనట్ ఆయిల్ లేదు, ఆమె కొంచెం దగ్గుతుంది. సో ఈరోజు ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటే రేపు ఈరోజు నైట్కి ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకుంటే రేపు మార్నింగ్ అప్లై చేసేస్తాను కోకోనట్ ఆయిల్ తెచ్చి. సో చాలా రోజులు లేము కదా, సో ఏముందా ఏం లేదని గుర్తులేదు, ఉన్నట్టుండి దగ్గుతుందనమాట. సో అది ఎక్కువ కాకముందే అది అప్లై చేసేస్తే ఆయిల్ సరిపోతుంది. ఏం లేదు, జస్ట్ కోకోనట్ ఆయిల్లో పచ్చకర్పూరం కానీ గడ్డకర్పూరం కానీ బాగా మ్యాష్ చేసి బాగా మిక్స్ చేయాలి. సో అది గోరువెచ్చ చేయాలన్నమాట, ఎక్కువ మళ్ళీ కాంచకూడదు. సో గోరువెచ్చగా చేసి
గోరువెచ్చగా చేసి దాన్ని మనం ఈ గొంతుగా నుంచి లంగ్స్ వరకు అప్లై చేయాలి అండ్ అరికాళ్ళకు కూడా. సో అలా అప్లై చేస్తే ఒక 2-3 డేస్ తగ్గిపోతుంది. ఉయ్యాలొద్దు, అది రాదు. ఏమైంది మూతికి? ఏం పూసుకున్నా? పౌడరా? ఓకే ఓకే బాయ్ చెప్పు పూర్వి. ఓకే ఓకే బాయ్. బాయ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. బొజ్జుంటావా? ఓకే బాయ్, గుడ్ నైట్. మేము తొందరగా పడుకోవాలి, మళ్ళీ రేపు పొద్దున్నే లేవాలన్నమాట. సో రేపు ప్లానింగ్స్ ఏమీ లేదు పూర్వీ సిచ్యువేషన్ని బట్టి. సో ఇక్కడే ఉంటామా, అమ్మోళ్ళ ఇంటికి వెళ్తామో కూడా తెలియదు అనమాట. ఓకే దెన్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.